హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు పాతకాల పద్ధతిలో ఆనపకాయ పప్పు తయారు చేసి చూపిస్తాను. చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి. ఈరోజు వీడియోలో ఆనపకాయ పప్పును పాతకాలం పద్ధతిలో అత్తయ్య చేసి చూపిస్తారు. అప్పట్లో ఆనపకాయ పప్పును ఇలాగే చేసేవారటండి. చాలా కమ్మగా బాగుంటుంది. మనం ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలతో ఆనపకాయ పప్పుని ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. అప్పట్లో ఆనపకాయ పప్పును మనం పులుసుకి ఎలా అయితే ఆనపకాయ ముక్కలను కట్ చేస్తామో సేమ్ అలాగే ఈ పప్పుకు కూడా అలాగే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఈ పప్పును తయారు చేసుకోవాలి. ఈ పప్పుతో మనం రైస్, చపాతీ, రోటీ, పులక ఇలా దేనిలోకైనా సర్వ్ చేసి పెట్టచ్చు. చాలా బాగుంటుంది. ముందుగా 1 కేజీ ఆనపకాయని తీసుకొని కట్ చేసి పై తొక్కని పీల్ చేసేసుకోవాలి. తరువాత ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు ఈ ముక్కలకి ఉన్న బొరుగును తీసేయాలి. ఇలా తీసేసి ఈ ముక్కల్ని వాటర్లో వేసి శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. అలాగే చూడండి, మనం తీసేసిన బొరుగుతో కూడా మనం మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయొచ్చు. అది ఎలాగో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దీనిలో ఒక చిన్న టీ గ్లాసు కందిపప్పుని యాడ్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పెద్దగా కట్ చేసి యాడ్ చేయండి. అలాగే ఒక చిన్న టమాటాను కూడా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే కట్ చేసిన 2 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ చింతపండు గుజ్జు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్. అలాగే మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే టీ గ్లాస్తో 1 గ్లాసు వాటర్ యాడ్ చేయండి. ఆనపకాయ కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదండి, మనం యాడ్ చేసిన వాటర్ సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కుదిపేసుకొని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసి తర్వాత లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేయండి. చూడండి, ఇలా ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు చక్కగా ఉడికిందండి. మరి ఆనపకాయ ముక్కలు మెత్తగా అవ్వకూడదు, అలాగే పప్పు కూడా బద్దలుగానే ఉండాలండి. అప్పుడే పప్పు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పప్పును ఉడికించండి. ఇలా ఉడికిస్తే పప్పుకి చక్కటి రుచి వస్తుందండి. ఇలా దగ్గరికి వచ్చాక పప్పుని ప్రక్కన పెట్టేసి అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి. మీకు కావాలంటే నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యి హీట్ అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ సాయి మినపప్పు వేసి దోరగా ఫ్రై చేయండి. అలాగే ఒక 10 వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేయండి. అలాగే ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి వేగించండి. ఇవి వేగాక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడేంత వరకు ఫ్రై చేయండి. చూడండి, ఇలా దోరగా వేగాక ఈ తాలింపుని పప్పులో వేసి 2 నిమిషాల పాటు మూత పెట్టేయండి. ఇలా మూత పెట్టడం వల్ల తాలింపు ఫ్లేవర్ అంతా పప్పుకు పడుతుందండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి పప్పును బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే కమ్మటి ఆనపకాయ పప్పు రెడీ అండి. ఇలా తయారు చేసుకున్న ఈ పప్పుతో మనం రైస్, చపాతీ, రోటీ ఇలా దేనిలోకైనా సరే సర్వ్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన చిన్న బెల్ బటన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.